యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. క్రీస్తునాథ ప్రియమైన వారలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాదయా సంకల్పాన్ని బట్టి మనం సజీవులుగా ఉండి మరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వేలా స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునాథ ప్రియమైన వారలారా, ఈరోజు మనము దేవుని వాక్యము ఆదికాండ గ్రంథంలోంచి ధ్యానిస్తున్నాం. ఈ యొక్క ఆదికాండ గ్రంథంలో దేవుడు మరి అబ్రహామును మరి హారాన్లో ఉన్నప్పుడు ఆయన పిలిచినప్పుడు మరి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, మరి నిన్ను దీవించు వారిని దీవిస్తాను, శపించు వారిని శపిస్తాను అని చెప్పినప్పుడు మరి ఆ దేవుని యొక్క మాటకు విధేయుడై అబ్రహాం గారు మరి ఆ యొక్క కానాను అనే దేశానికి ప్రయాణమవుతాడు. అయితే ఆయన యొక్క ప్రయాణంలో ప్రారంభంలోనే అతడు భక్తి గలవాడుగా ఉన్నట్లు మనం చూడగలం. తాను మరి 12వ అధ్యాయంలోనే ఆ పిలుపు తర్వాత మరి ఒక తనకు ప్రత్యక్షమైన చోట ప్రత్యక్షత బలిపీఠాన్ని కట్టి మరి ప్రార్థన అనే బలిపీఠాన్ని 2 కట్టడం ద్వారా మరి యెహోవా నామమున ప్రార్థన చేయడం ద్వారా అతని యొక్క పిలుపులో ఆయనకు దేవుని యందు ఎంత భయభక్తులు గలవాడు, మరి విశ్వాసం కలిగిన వాడు, ప్రార్థనాపరుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంశము మరి ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించేదనని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడగా దేవునితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో ఉంచి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరి అబ్రహాముకు దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడుగా, అల్ షద్దాయ్ దేవుడుగా ప్రత్యక్షమవుతూ మరి నీతో నిబంధన చేస్తాను, మరి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. నిజానికి మరి ఇశ్రాయేలులో మూల పురుషుడుగా మనం అబ్రహాము గారిని మనము చూస్తాము, పిలుస్తాం కూడా. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన, ఈ యొక్క నిబంధన అనగా ఒక చెరిగిపోని ఒప్పందం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ దేవుడు మరి చేసినటువంటి ఆ యొక్క నిబంధనలో ఆ యొక్క అబ్రహాము యొక్క జీవితము మరి అనేకమైనటువంటి మలుపులు తిరిగిందని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కవెనెంట్ ఈజ్ ఇన్ బిబ్లికల్ టర్మ్స్ ఈజ్ సోలమన్ అగ్రిమెంట్ or a promise between God and his people, often accompanied by specific obligations and signs. అసలు నిబంధన అంటే ఏమిటి అంటే, a covenant is biblical terms is solemn agreement or a promise between God and his people, often accompanied by specific obligations and signs. నిబంధన అనేది బైబిల్లో ఒక చెరిగిపోని ఒక ఒప్పందము లేదా వాగ్దానం అని చెప్పొచ్చు. మరి ఆయన తన ప్రజలకు మధ్య కొన్ని షరతులతో మరి సూచనలతో బట్టి అది ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అనగా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనము మరి ఒక ఒప్పందము లేదా ఒడంబడిక మనం చేసుకున్నట్లు చూస్తాం. ఆ ఒప్పందంలో తనను జనములకు తండ్రిగా, ఎగ్జాల్టెడ్ ఫాదర్ బికమ్ ఫాదర్ ఆఫ్ నేషన్స్. మరి శారా అమ్మ కూడా, శారా అనగా రాజకుమారి, ఆమెను నేను రాజకుమారిగా చేస్తున్నాను, ఆమెలోంచి మరి రాజులు మరి ఏలికలు వస్తారు అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ప్రియులారా, కాబట్టి మరి దేవుడితో అబ్రహాముతో చేసినటువంటి నిబంధన మరి దానిని శాశ్వత నిబంధన కూడా మరి స్థిరపరుస్తాను అని కూడా దేవుడు చెప్పడం జరిగిందని మీతో మనం చేస్తున్నాం. అయితే అబ్రహాముకు ఆయన సంతానానికి దేవుడు మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనగా కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.
మరి దేవుడు ఇశ్రాయేలీలతో కూడా మోషేతో సీనాయి పర్వతం పైన మరి నిబంధన చేయడం జరిగింది. చెప్పేదేమంటే ఇక్కడ ఐగుప్తు నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలు మరి వారి జీవిత చరిత్రలో మరి దేవుడు దశమాజ్ఞలు ఇస్తూ అనేకమైన కట్టడలను మరి సూచనలను వారికి ఇచ్చాడు ప్రియులారా. ఇక్కడ నిర్గమాకాండ గ్రంథంలో 19 నుంచి 24 వచనాల వరకు మరి ధర్మశాస్త్రం యొక్క పలకలను మరి అనేక నియమ నిబంధనలను ఇవ్వడం జరిగింది. వాటిలో అతి ప్రాముఖ్యమైనది ఏమంటే ఆ నిబంధనలో పాలువారైనటువంటి హెబ్రీయులు లేదా ఇశ్రాయేల్ ప్రజలు వారు సున్నతి అనేటటువంటి ఆచారాన్ని పొందాలి. ఆ సున్నతి అంటే మరి ఆ హెబ్రీయులలో పుట్టినటువంటి సంతానములోని బాలుడు మరి 8వ దినం రోజు మరి ఆ యొక్క సున్నతి అనే ఆచారం అనగా శరీరంలోని గోప్యాంగ చర్మాన్ని మరి కత్తిరించాల్సినటువంటి వారై ఉంటున్నారు. అయితే దీన్ని సున్నతి అని మరి తద్వారా అతడు మరి దేవుని నిబంధనలో పాలువాడని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ నిర్గమాకాండంలో దేవుడు ప్రత్యేకంగా 19వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పేది ఏమంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్తమైన దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. If they hear the word of God and take it grantedly in their lives, they become God's own treasured people, treasured possession చెప్పొచ్చు. అనగా దేవుని మాటలు విని వాటిని హృదయంలో స్వీకరించి ఆ ప్రకారము ఆయన కట్టడలను అనుసరించిన యెడల వారు దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉంటారు. మరి ఇంకోటి ఏమన్నా అంటే సమస్త భూమి మీయు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యంగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఇవి. మరి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు నాకు యాజక రూప రాజ్యంగా ఉంటారు, మరి పరిశుద్ధమైనటువంటి జనంగా ఉంటారనేటువంటి చెప్పాడు. ఇది మోషేతో చేసిన ఒడంబడిక లేదా నిబంధన. దీన్ని సత్క్రియల ఒడంబడిక అంటారని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ అబ్రహాము మరి దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మరి దేవుని యొక్క ఒడంబడికలో వచ్చినటువంటి అబ్రహాము గారు, ఆయన సంతానంలో వచ్చినటువంటి ఇశ్రాయేలీలు కూడా ఆ యొక్క నిబంధనలో పాలువారై ఉంటున్నారు. నిజానికి చాలాసార్లు ఇశ్రాయేలు కాని వారిని ఆ యొక్క యూదులు అన్య జనాంగాల వారిని సున్నతి లేని ప్రజలని, దేవుడు లేని ప్రజలని, మరి నిబంధన లేని ప్రజలని వారి ఒక రకమైన తక్కువ చూపుతో చూసేవాళ్ళు. అంటే ఒకసారి దావీదు ఆ యొక్క సైన్యాన్ని లేదా సౌలు రాజు యొక్క ఇశ్రాయేలు సైన్యాన్ని వాడు గాతువాడైన గొల్యాతు మరి తృణీకరిస్తూ ఎవరైనా నాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే రాణి అని సవాలు చేసినప్పుడు దావీదు కోపం వస్తుంది. సున్నతి లేని ఈ యొక్క వీడు మరి ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించట ఎట్లా అని తాను యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూడగలం ప్రియులారా. అనగా అంటే సున్నతి అనేటువంటిది ఒక నీతికి గుర్తుగా వాళ్ళు ఆనాడు మరి స్వీకరించారు. మరి ఈనాటి వరకు కూడా మరి యూదులలో ఆ యొక్క ఆచారం ఉందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క నిబంధన అనేటువంటిది రక్షణ అనున్నది నిబంధన సంబంధం అని మనము గ్రహించాల్సిన వారమంటున్నాం. సాల్వేషన్ ఈజ్ కవనెంటల్ రిలేషన్షిప్ విత్ గాడ్. రక్షణ అంటే ఏం కాదు కానీ దేవునితో మరి సరైన సంబంధాన్ని కలిగి ఉండడము. నూతన నిబంధన భక్తులకైతే యేసుప్రభు రక్తంలో కడగబడి పవిత్రాత్మతో వెలిగించబడిన వారు నిబంధన సంబంధమైన భక్తులని, వారే దేవుని ప్రజలని, వారు రాజులైన యాజక సమూహమని, పరిశుద్ధ జనాంగమని, ఆయన సొత్తైన ప్రజలని మనము గ్రహించాల్సినటువంటి వారమైంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ అబ్రహాము మరి మూల పురుషుడు. అయితే మరి ఈ యొక్క
మరి ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా యూదులు, యూదేతరులు అనేటటువంటి వారు కూడా ఉన్నారని మనకందరికి తెలిసిన విషయమే. మరి ఈ యొక్క భాగంలో, ఈరోజు వాక్య భాగంలో విశ్వాసం ద్వారా నూతన రక్త నిబంధనలో పాలివారు కావడం ఎలా, విశ్వాసం ద్వారా నూతన రక్త నిబంధనలో పాలివారు అనే విషయాన్ని మనము నిజంగా ధ్యానిస్తున్నాం ప్రియులరా. ఇక్కడ చెప్పేదేమంటే, మరి ఇక్కడ 2 జనాంగాలను మనం చూస్తాం, ఇశ్రాయేలు వారు, మరి అన్య జనాంగాలు వారు. ఇక్కడ రోమాపత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, మరి ఇశ్రాయేలు వారిని స్వాభావిక కొమ్మలు అని పేర్కొనడం జరిగింది. అన్య జనాంగాలైన వారిని అడవి ఓలివ కొమ్మలని చెప్పబడింది. చెప్పేదేమంటే, మరి దేవుడు వారి జీవితంలో మరి ఏమై ఉన్నాడు అనేటువంటి దాన్ని ముందు మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. ఒక వాక్యం నేను చదువుతాను. యెషువా ఈజ్ ద ఒలివ్ ట్రీ, జ్యూస్ అండ్ జెంటైల్స్ ఆర్ ద 2 branches, be grafted by faith individually with the righteous one Jesus Christ. Yeshua is the olive tree. Jews and Gentiles are the 2 branches. Be grafted by faith individually with the righteous one Jesus Christ. ఇక్కడ దీని అర్థం ఏమంటే, ఎబ్రీ భాషలో యెషువా అనగా యేసుక్రీస్తే, ఆయన మంచి ఓలివ చెట్టు. మరి యూదులు, అన్యజనులైనటువంటి వారు మరి కొమ్మలని, మరి వారు విశ్వాసము ద్వారా మరి నీతిమంతుడైన యేసుక్రీస్తుతో అంటూ కట్టబడినప్పుడు వారు దేవుని బిడ్డలవుతారనే విషయాన్ని మీతో మనవి చేస్తున్నాను ప్రియులారా. ఇక్కడ మరి 2 జనాంగాలు, దేవుడు అబ్రహాము ద్వారా చేసిన నిబంధన ద్వారా ఇశ్రాయేలు దేవుని ప్రజలే. మరి యేసుక్రీస్తు రక్త నిబంధనలో మరి అన్యజనులైన వారు, ఈనాడు ఇశ్రాయేలు కూడా ఆయన రక్త నిబంధనలో పాలువారు కావాలని మనము గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఈ యొక్క సున్నతి లేదా నిబంధన ద్వారా చేయబడిన సున్నతి దేనికి అనగా నీతికి గుర్తు. అంటే వారు సున్నతి చేయబడిన వాడంటే దేవునికి సంబంధించిన వాడు, నీతిమంతుడని ఆ యొక్క పాత నిబంధన కాలంలో వారు గ్రహించారు ప్రియులారా. రోమాపత్రికలో ఏమని రాయబడిందంటే, 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానిని వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారము క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమాయించునో ఆ మనుషుడు మరి ధన్యుడని చెప్పవచ్చును. క్రీస్తునందు ప్రేమలో పని చేయకుండా భక్తిహీనుని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడంట. అది ఎలా సాధ్యమంటే, విశ్వాసం మూలంగా. అంటే మరి దేవుణ్ణి, నిజదేవుడైనటువంటి ప్రభువును, యేసుక్రీస్తును విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు, మరి ఆ ప్రభువు ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన రక్తధారలో కడగబడడం ద్వారా నీతిమంతుడిగా మార్చబడుతున్నారు. అతడి క్రియల వలన నీతిమంతుడు కాలేదు, కానీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారడం అనేటువంటిది ఈ యొక్క వచనం తెలియజేస్తుంది. బ్లెస్డ్ ఆర్ దోస్ హూజ్ లాలెస్ డీడ్స్ ఆర్ ఫర్గివెన్ అండ్ హూజ్ సిన్స్ ఆర్ కవర్డ్ అని రాయబడి ఉంటుంది ఈ రోమాపత్రిక 4:7లో. కాబట్టి ఎవరు ధన్యులు అంటే, మరి దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారు, పాపరహితులుగా తీర్చబడి మరి నీతి మార్గంలో జీవించేవారుగా వాళ్ళు ఉండుటకు మరి దేవుడు అనుగ్రహం పొందిన వారని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతి జరగాలని పౌలు భక్తుడు మరి పత్రికలలో రాశాడు ప్రియులారా. నిజానికి బాహ్యంగా యూదులని, మరి జూయిష్ పీపుల్, నేను యూదులను అన్నంత మాత్రాన అతడు దేవుని బిడ్డ అని కాదు, కానీ మరి శరీరరీతిగా అతడు దేవునికి చెందిన వాడే అయినప్పటికీ హృదయ సంబంధమైన సున్నతి లేదా పరివర్తన హృదయంలో జరగాలని పౌలు గారి యొక్క ఉద్దేశం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఎట్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ సర్కంసిషన్ వాజ్ ద సైన్ ఆఫ్ రైచియస్నెస్. ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆఫ్ జీసస్ హోలీ స్పిరిట్ ఈస్ ద సీల్ ఆఫ్ సాల్వేషన్. చెప్పేది ఏమంటే, మరి
పాత నిబంధన కాలంలో సున్నతి అనేటటువంటిది నీతి అనే దానికి గుర్తు. అయితే నూతన నిబంధనలో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు పవిత్రాత్మను పొందడమే మరి రక్షణకు మరి సూచన అయి ఉన్నది అని ఇక్కడ దీని అర్థం. చెప్పేదేమంటే మీరు పరిశుద్ధాత్మ వలన ముద్రించబడి ఉన్నారు మరి అని దేవుడు తన పత్రిక మరి పౌలు పత్రికలో చూస్తాం ప్రియులారా. అనగా హోలీ స్పిరిట్ ఈజ్ ద టోకన్ ఆఫ్ అవర్ సాల్వేషన్. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండడము నివసించడమే ఆ యొక్క రక్షణకు గుర్తు అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మరి క్రీస్తు యేసునందు వారికి సున్నతి పొందుటయందు పొందకపోవటయందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమని మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా పౌలు గారు అంటే చెప్పేదేమంటే సున్నతి పొందడం తప్పేం లేదు, పొందకపోయినా నష్టం లేదు, కానీ సున్నతి పొందుట వలన కానీ పొందకపోవడం వల్ల ఏం లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. అనగా మరి శిలువ మరణ పునరుద్ధానాలు, శిలువ వేయబడిన యేసు, మృత్యుంజయుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది మరి ఆయన బిడ్డలుగా కావడమే, మరి ఆయన ప్రేమలో జీవించడమే ప్రాముఖ్యమైన విషయమని పౌలు గారు యొక్క ఉద్దేశమని మనం అర్థం చేసుకోవాల్సిన వారు అంటున్నారు. ఐదర్ జ్యూస్ ఆర్ జెంటైల్స్, దే ఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ జీసస్, the olive tree will be saved and they have life and blessings. ఇక్కడ యూదులు కానీ అన్య జనాంగాలు కానీ ఎవరైతే క్రీస్తుతో అంటు కట్టబడతారో మరి వారు జీవాన్ని పొందుతారు, ఆశీర్వాదాలు కూడా పొందుతారని మీతో మనవి చేస్తున్నాను. అంటు కట్టబడట గురించి కూడా ఇక్కడ కొంచెం చెప్పాలి. ఇక్కడ అంటు కట్టబడట అనేటువంటిది ఏమంటే కొన్ని పండ్ల మొక్కలలో మరి జామ, మరి సపోటా ఇలాంటి పండ్ల మొక్కలలో ఒక మామూలు చెట్టు, జామ చెట్టు కొమ్మను లేదా మామిడి చెట్టు కొమ్మను ఇంకో సాధారణ ఒక ప్రత్యేకమైన మామిడి పండ్లు ఎక్కువ కాసే లేదా ఎక్కువ గుజ్జునిచ్చే పండ్లతో కలిపినటువంటి ఆ కొమ్మను కలిపి కట్టినప్పుడు ఆ యొక్క మంచి పండు ఇచ్చేటటువంటి చెట్టు యొక్క గుణలక్షణాలు సాధారణ చెట్టులోకి అది పండు చెట్టే, ఇది కూడా పండు చెట్టే అయినప్పటికీ దానిలోని మంచి లక్షణాలు ఎక్కువ గుజ్జునిచ్చే, ఎక్కువ కండనిచ్చే, మరి మంచి ఫలాలను ఇచ్చేటటువంటి చెట్టుగా అది రూపొందుతుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు మంచి ఒలివ చెట్టు. ఆయన నమ్మిన భక్తులంతా కూడా మరి ఆ యొక్క కొమ్మలై ఆయనలో ఫలించాలని, ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఒక వాక్యము ఏమని చెప్తుందంటే, క్రీస్తు యేసునందు మీరు విశ్వాసం ద్వారా దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేడు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ అని కూడా లేదు, క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారని గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు రాబడింది. అనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తిస్మం అనే ఆచారాన్ని పొందుతారు. బాప్తిస్మం పొందినప్పుడు వారు క్రీస్తును ధరించుకున్నవారుగా ఉంటారు. అనగా వారు పవిత్రాత్మతో వెలిగించబడతారు. వారు ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, మరి దాసుడైనా స్వతంత్రుడైనా, చివరికి స్త్రీ పురుష వివక్షత కూడా లేకుండా అందరూ యేసుక్రీస్తునందు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడతారనేటువంటిది మనం గుర్తు చేసుకొని అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నామని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తు ప్రేమ వారులారా, అయితే ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలలో మరి యూదులు దేవుని ప్రజలే, దాంట్లో ఏ సందేహం లేదు. మరి వారు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు. మరి దేవునికి వారికి వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో అన్ని జాతుల వారు, అనేక జాతుల వారు యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరిస్తున్నటువంటి దినములలో మనం ఉంటున్నాం ప్రియులారా. చెప్పేదేమంటే
మరి ఈ విధంగా జరగడం అనేటువంటి చాలా గణనీయమైన విప్లవాత్మకమైన మార్పు అని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మరి ఇరాన్ దేశంలో మరి 1979 విప్లవం తర్వాత మరి గణనీయమైనటువంటి మార్పులు వచ్చాయి. మరి ఆ యొక్క మత సంబంధించినటువంటి స్కాలర్స్ కానీ రీసెర్చర్స్ కానీ చెప్పేదేమంటే, ఆ యొక్క ఇరాన్ దేశంలో మిడిల్ ఈస్ట్లో మరి క్రైస్తవులుగా అనేకులు ఇస్లాం చెందిన వాళ్ళు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నారు. వారు మొట్టమొదట ఒక 10ల సంఖ్యలో గృహాలలో కూడుకొని దేవుని వాక్యాన్ని చెప్పుకొని ప్రార్థన చేసుకోవడం ద్వారా వారు విశ్వాసంలో బలపడుతూ వచ్చారు. మరి ఇప్పుడు చూస్తే అది గణనీయంగా ఆ యొక్క సంఘములు ఇరాన్ దేశంలో క్రీస్తు సంఘాలు మరి సంఘములు అని కాదు కానీ గృహాలలోనే మరి ఎక్కువగా అవి 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో మరి పెరిగాయని మరి క్రీస్తును హత్తుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. అనగా గొప్ప ఉద్యమం అనేటువంటిది అన్య జనాలైనటువంటి ఇరాన్ ప్రజలలో క్రీస్తును హత్తుకుంటున్నారని మనం గ్రహించాల్సినటువంటి వారం అంటున్నాం. మరి ఇంకో ఉదాహరణ చెప్పాలేమంటే, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రజలు ఆఫ్ఘనిస్తాన్లో కూడా క్రీస్తును అంగీకరిస్తున్నారు. వారు కూడా అన్య జనాంగాలకు చెందిన వారే ప్రియులారా. అయితే వారు క్రీస్తును హత్తుకుంటున్నారు. అక్కడ కూడా మరి సామాజికంగా చట్టపరమైన అనేకమైనటువంటి ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా ఉన్నప్పటికీ వారు యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా మరి స్వీకరిస్తూ ఆయా సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ ఆ ప్రభువును వెంబడిస్తున్నారని మీతో మనవి చేస్తున్నాను. చెప్పే ఒక వాక్యం నాకు గుర్తేమొస్తుందంటే, యెషయా గ్రంథంలో 17వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తే, మానవులు తమ్ము సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టునని రాయబడింది. మానవులు అన్నప్పుడు దాంట్లో యూదులు, అన్యజనాలు, అన్ని కులాలు మతాలకు చెందిన వారు వస్తారు. అందరూ తమ సృష్టించిన సృష్టికర్త వైపు. యేసుక్రీస్తు అంటే ఒక క్రైస్తవ మతనాయకుడు కాదు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, పాపుల రక్షకుడు, మరి అనీతిమంతులను నీతిమంతులుగా మార్చగలిగిన వాడు, వ్యాధిగ్రస్తులకు స్వస్థతనివ్వగలిగిన వాడు, శాంతి లేని వారి జీవితంలో శాంతిని దయచేయగలవాడు, మరి ఆయన నమ్మిన భక్తులందరికీ నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని ఇవ్వగలవాడని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారారా, ఒక వాక్యం ఏమని రాబడిందంటే, అన్యజనుల అర్పణము ప్రభువునకు ప్రీతికరమని మరి రోమాపత్రికలో మనం 15వ అధ్యాయంలో చూడగలం. అంటే దేవుడు వ్యక్తులను ఒక అర్పణగా స్వీకరించి వారే తనకు ప్రీతిపాత్రులైన వారని చెప్పడం జరిగింది. ఇంకో చోట ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని పిలిచాడు అని కూడా రాయబడింది. నిజానికి దేవుని దృష్టిలో యూదులు ప్రియులైన వారు, దేవుని బిడ్డలు అని చెప్పుకోబడినటువంటి వారు, అబ్రహాము వంశీకులు, మరి ఇశ్రాయేలు జాతి అంతా కూడా దేవుని కుమారులు కుమార్తెలే. అయినప్పటికీ మరి అన్యజనులు ఒకప్పుడు విగ్రహారాధకులు, దేవుని నమ్మని ప్రజలు, వాగ్దానాలు లేని ప్రజలు, నిబంధనలు లేని ప్రజలు, వాళ్ళు దూరస్తులైన వారిని యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమ ఆకర్షించింది. అనేకులు ఆయనను రక్షకుడుగా స్వీకరించి ఆయనను ఆరాధిస్తున్నారని, మరి ఇది అద్భుతమైనటువంటి మార్పు అన్యజనుల్లో జరుగుతుందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరి ఇండియాలో కూడా మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మరి నాగాల్యాండ్లో మరి గొప్ప ఉజ్జీవంతో కూడినటువంటి సమావేశాలు జరిగాయి. నిజానికి నాగాల్యాండ్ స్టేటే 95% క్రైస్తవులున్న రాష్ట్రం. అందులో గొప్ప గొప్ప ఉజ్జీవ కూటములు జరుగుతున్నాయి. దాంట్లో నామకార్థ క్రైస్తవులు ఉండొచ్చు, సత్యాన్ని గ్రహించిన వారు కూడా ఉంటారని నేను ప్రభువునందు విశ్వసిస్తున్నాను. చెప్పేదేమంటే, వారు ఇండియాకు చెందిన వారైనా, ఇండోనేషియాకు చెందిన వారైనా, ఇరాక్ వారైనా, ఆఫ్ఘనిస్తాన్ వారైనా మరి దేవుని కృపచేత విశ్వాసము ద్వారా రక్షింపబడుచున్నారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. వీఆర్ మేడ్ రైచియస్ బై ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
when we believed in the finished work of Jesus Christ on the cross, our hearts will be changed and the Holy Spirit will be granted to us, and we will be called sons of God and daughters of God. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఇప్పుడు కూడా మరవలేదని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. చెప్పేదేమంటే, మరి ఒకానొక కాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలులోంచి భక్తిహీనత దేవుడు తొలగించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆ ప్రభువును అంగీకరిస్తారట. అనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు ఉంటుందని మరి ఇదే రోమాపత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారిలోంచి భక్తిహీనతను తొలగించినప్పుడు వారందరూ ప్రభువును స్వీకరించి ఇశ్రాయేలీయులు అన్యజనులు అందరూ కూడా మరి ఏక జనం వలె ఉంటారని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుడు లేని జీవితాల్లో మరి సమస్యల గుండా కలవరం గుండా వెళ్తున్నట్లయితే ఒక వాక్యం దేవుడు ఏమిస్తున్నా అంటే, మీ హృదయములను కలవరపడనీకుడి, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. మనం అనేకసార్లు సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, పేదరికాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆయా కారణాలను బట్టి, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మనము కలవరపడుతున్నాము. అయినప్పటికీ చిన్నమంద భయపడకము, నా రాజ్యం నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రియులారా. కాబట్టి మరి యూదులను యూదేతరులైనటువంటి వారు కూడా మరి క్రీస్తులో అంటుకట్టబడి మరి ఆయన విశ్వాస మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, నీతి మార్గంలో నీతిమంతులుగా తీర్చబడిన వారుగా, మరి ఆ యొక్క నీతిమంతుడైన దేవుడే మనల్ని నీతిమంతులుగా మార్చతాడనే విషయాన్ని మనం గ్రహించి, మరి నీతి మార్గమున జీవము కలదు, దానిలో మరణమే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడే గాడ్ ఈజ్ రైచియస్ వన్ హూ మేడ్ అస్ రైచియస్ త్రూ హిస్ సన్స్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మనము ప్రభు అయిన యేసుక్రీస్తుతో సమాధానము కలిగి ఉందాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రజల హృదయాలలో, మరి అందరి హృదయాలలో సత్యాన్ని గ్రహించినట్లు వారి హృదయ నేత్రములను వెలిగించి వారిని కృపతో ఆవరించునుగాక, బలపరచునుగాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతులైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి అయిన దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవస్తోత్రం. అన్య జనాంగం నుంచి వచ్చిన వారిని కూడా రక్షించుతున్న దేవాస్తోత్రం. అన్య జనాంగం నుంచి మేము రక్షించిన దేవాస్తోత్రం. దేవ, భారతదేశంలో దేవ మరి ఆయా ప్రాంతాల నుంచి మీరు పిలిచిన పిలుపుని బట్టి వందనాలు. అబ్రహాము జీవితంలో పిలిచిన పిలుపు దేవ, మరి ఇశ్రాయేల్ జీవితంలో పిలిచిన పిలుపు, అదేవిధంగా యూదులైన అన్య జనాలైన అందరూ కూడా యేసుక్రీస్తులో సమానమైన విషయాన్ని విశ్వసించిన వారికి అందరికీ ఆయన ప్రభువుగా, రక్షకుడుగా, రాజుగా ఉండి మరి నీతిమంతులుగా చేస్తాడన్న విషయాన్ని మాకు అర్థం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ సత్యవాక్యాన్ని వింటున్న ప్రజలందరి హృదయాల్లో, మా హృదయాలలో బహుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.